Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠా కాల్పులు జరిపింది. కాసేపటి క్రితమే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్కి వచ్చారు. ఈరోజు పొద్దున యాక్చువల్లీ కర్ణాటకలోని బీదర్లో పట్టపకలే ఒక ఏటీఎంకి సంబంధించిన క్యాష్ ఏటీఎం లోపలికి పెట్టే క్రమంలోనే బీదర్లో ఒక ఏటీఎంకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని దొంగలు ఎత్తుకుపోయిన పరిస్థితి. ఎందుకంటే పొద్దున మనం చూసాం సినీ ఫక్కీలో ఈ భారీ దోపిడీ అయితే జరిగింది. 93 లక్షల్ని దుండగులు బైక్ పైన వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. అండ్ అక్కడ వాళ్ళు కాల్పులు కూడా జరిపారు. అందులో భద్రతా సిబ్బంది కూడా ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అండ్ ఇంకో వ్యక్తి అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయిన పరిస్థితి. అంటే ఇద్దరు మృతి చెందారు. అండ్ ఇంకొక అతను ట్రీట్మెంట్ ప్రస్తుతం అయితే తీసుకుంటున్నారు. అయితే దుండగులు ఏటీఎం సొమ్మును కాజేసి 2-వీలర్ వాహనంపై పారిపోయారు. అయితే ఈ పారిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ దొంగలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ప్రత్యక్షమయ్యారు. సీసీ ఫుటేజ్ కావచ్చు, లేదంటే పోలీసులకున్న క్లూ కావచ్చు, వాటన్నిటి ఆధారంగా హైదరాబాద్కి పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించి పూర్తిగా హైదరాబాద్ వరకు వాళ్ళను వెంబడించారు. ఆ క్రమంలోనే అఫ్జల్గంజ్లోని పోలీసులను చూసినటువంటి ఈ దొంగల ముఠా సభ్యులైతే వాళ్ళని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే అగైన్ కాల్పులు జరిపారు. అయితే అనంతరం వాళ్ళు ఈ దొంగల ముఠా వాళ్ళని తప్పించుకునే క్రమంలోనే ఈ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు ఈ దుండగులు. అండ్ ట్రావెల్ మేనేజర్ పైన కూడా వాళ్ళు కాల్పులు జరిపారు. అక్కడ తలదాచుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దొంగల ముఠాలోని ఒక సభ్యుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఈస్ట్ జోన్ డీసీపీ ఘటనా స్థలానికి చేరుకుని అయితే పరిస్థితిని ప్రస్తుతం అయితే సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అఫ్జల్గంజ్లో ఒకేసారి కాల్పులు జరపడం, కాల్పుల కలకలం క్రియేట్ అవ్వడంతో అఫ్జల్గంజ్ అనేది చాలా బిజీయెస్ట్ ఏరియా. అండ్ అది కూడా 7 నుంచి 8 మధ్యలోనే ఈ కాల్పులు జరిగాయి. సో మధ్యాహ్నం పూట ఎప్పుడైతే ఈ బీదర్కి సంబంధించిన ఏటీఎం చోరీ ఎప్పుడైతే బయటపడిందో అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ దొంగల ముఠా ఈ ఇద్దరు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. సో పూర్తిగా ఎగ్జాక్ట్లీ ఒక 6-7 గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును అయితే ఛేదించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ దొంగల ముఠా ఎంతకు తెగించారు అంటే అక్కడనేమో బీదర్లో ఇద్దరిని కాల్చి చంపేసిన పరిస్థితి. అండ్ తప్పించుకునేందుకు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపారంటే వీళ్ళు ఎంతకైనా తెగించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 93 లక్షల క్యాష్ ఏదైతే ఉందో, మరి ఆ డబ్బాలో అంటే ఏటీఎంలో ఏదైతే పెట్టడానికి 93 లక్షలు తీసుకొని వచ్చారో ఆ 93 లక్షలకు సంబంధించిన పెట్టె ఏదైతే ఉంటుందో దాన్ని బైక్ పైన పెట్టుకొని ఈ దొంగల ముఠా సభ్యులైతే హైదరాబాద్ వైపు వచ్చిన పరిస్థితి. అండ్ మరి 93 లక్షలు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయా, మధ్యలో ఎక్కడైనా ఎవరికైనా మరి ఇచ్చేసారా ఏంటా అనేది పోలీసులు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు బీదర్కి సంబంధించిన పోలీసుల పైన అయితే ఈ దొంగల ముఠా సభ్యులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత వీళ్ళని వెంబడించే క్రమంలోనే ఈ ట్రావెల్స్ కార్యాలయంలోకి, అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి ఒక ట్రావెల్స్ కార్యాలయంలోకి ఈ దుండగులు వెళ్ళే క్రమంలోనే అక్కడ కూడా కాల్పులు జరపడం, ఆ తర్వాత వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ దొంగల ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. కానీ ఒకేసారి ఉదయం బీదర్లో దోపిడీ చేయడం, సాయంత్రం హైదరాబాద్లో ప్రత్యక్షమవ్వడం, ఆ తర్వాత ఇక్కడ కూడా కాల్పులు జరిపే ప్రయత్నం చేయడం. కానీ ఎవరికైతే ఇక్కడ గాయాలైనట్టు కానీ బుల్లెట్ తగిలినట్టు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఎవరికైనా తగిలుంటే మాత్రం పొద్దున్నే ఇద్దరిని చంపేశారు ఈ దొంగల ముఠా. అండ్ ఈరోజు కూడా తప్పించుకునేందుకు హైదరాబాద్లో ప్రత్యక్షమై అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపారు. కానీ కాల్పులలో ఎవరికైతే
గాయాలు కానీ ఏమి కానీ బుల్లెట్ కానీ తగిలినట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడైతే ఈ బీదర్లో జరిపిన ఈ చోరీ ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా ఛేదించినట్టే అని అనుకోవచ్చు. బట్ ఈ దొంగల ముఠాను మాత్రం ఖచ్చితంగా అంటే ఒక టార్గెట్గా ఈ డబ్బులను ఎలాగైనా చేజిక్కించుకునేందుకు ఎంతకైనా తెగించినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది.